టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా? ఫోన్ నెంబర్ డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. టెలికాం శాఖ పేరులో ప్రజలకు ఇటీవల వస్తున్న ఫేక్ కాల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ యూజర్లకు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం తాజాగా ఒక అడ్వైజరీ జారీ చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా మొబైల్ నెంబర్ను డిస్కనెక్ట్ చేస్తామంటూ కొందరు తమ డిపార్ట్మెంట్ పేరు మీద కస్టమర్లకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పేర్కొంది. అవన్నీ నకిలీ కాల్స్ అని స్పష్టం చేసింది. వాటిని వెంటనే రిపోర్ట్ చేయాలని ప్రజలకు సూచించింది. ఇంతకీ టెలికాం శాఖ మొబైల్ యూజర్లకు ఎందుకు ఆ విధంగా సలహా ఇవ్వాల్సి వచ్చింది అంటే, యూజర్లకు వస్తున్న కాల్స్ నకిలీవట. యూజర్లు మోసపోకుండా ఉండేందుకు టెలికాం శాఖ ఈ విధంగా సలహా ఇస్తోంది. టెలికాం శాఖ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మొబైల్ నెంబర్ను నిలిపివేస్తామంటూ కొంతమంది వినియోగదారులను బెదిరిస్తున్నట్లు టెలికాం శాఖ దృష్టికి వచ్చింది. విదేశీ మొబైల్ నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారులమని నమ్మిస్తున్నారట. ఇలాంటి కాల్స్తో సైబర్ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతుంటారని అధికారులు చెబుతున్నారు. టెలికాం విభాగం తరపున అలాంటి కాల్స్ చేయడానికి ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ కాల్స్ వచ్చినప్పుడు ఎలాంటి సమాచారాన్ని పంచుకోవద్దని టెలికాం విభాగం తమ అడ్వైజరీలో పేర్కొంది. ఈ మోసపూరిత కాల్స్ గురించి యూజర్లు వెంటనే సంచార్ సాధి పోర్టల్లో www.sancharasadi.gov.in లో ఫిర్యాదు చేయాలని DOT సూచించింది. ఇది వెబ్సైట్లోని నో యువర్ మొబైల్ కనెక్షన్ అనే ఆప్షన్కి వెళ్లి యూజర్లు తమ కనెక్షన్ల గురించి తెలుసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఎవరైనా ఈ సైబర్ మోసాల బారిన పడితే 1930 హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలని వెల్లడించింది. కాబట్టి ఫోన్ వినియోగించడమే కాదు, ఫోన్లతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. మోసగాళ్ల బారిన పడకుండా అధికారులు చెప్పే సూచనలు పాటించి నష్టపోకుండా చూసుకోవాలి.